యాక్టివ్ న్యూస్ కాసేపట్లో దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. ఎగ్జామ్ సెంటర్లకు విద్యార్థులు చేరుకుంటున్నారు. పరీక్ష సజావుగా పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిర్వహించేందుకు ఎన్టీఏ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ పెన్ అండ్ పేపర్ విధానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరగనుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష ప్రక్రియ కొనసాగించేందుకు ఎన్టీఏ అన్ని చర్యలు చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కాసేపట్లో దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్కి అధికారుల భద్రతా ఏర్పాటు చర్యలు ఏ విధంగా ఉన్నాయి? సంపత్, భద్రతా పరంగా కఠినమైన చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో గతంలో జరిగిన తప్పిదం మరోసారి జరగకూడదని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ సెంటర్స్ వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించున్నాయి. 100 మీటర్స్ లోపు పూర్తిగా ఈ యొక్క జిరాక్స్ కేంద్రాలని మూసివేసడం జరిగింది. సో ఎక్కడ కూడా ఇప్పటికే టెలిగ్రామ్ యాప్ ని వారం రోజుల క్రితమే కంప్లీట్ గా బంద్ పెట్టారు. సో టెలిగ్రామ్ యాప్ పనిచేయడం లేదు. సో ఇక దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు సకాలంలో ఈ యొక్క ఎగ్జామ్ కేంద్రం వద్దకు రావాలని ఇప్పటికే సూచన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం తెలంగాణలో నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులకు 208 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారికి ఉచిత బస్ సౌకర్యం ఈ రోజు వరకు ఏర్పాటు చేయడం జరిగింది. హాల్ టికెట్ చూపించిన వారికి ఈ రోజు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి పరీక్షా కేంద్రాల వద్దకు వారు సకాలంలో చేరుకునేలా ఈ ఏర్పాట్లు చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి తెలంగాణలో 2,95,000 మంది నీట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. 208 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సో కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఎవరైతున్నారో ముఖ్యంగా గర్ల్స్ వారందరూ కూడా మెహందీ పెట్టుకోకుండా రావాలని ఇప్పటికే కొన్ని సూచనలు ఉన్నాయి. కాబట్టి సో మెహందీ పెట్టుకోకూడదు. అదేవిధంగా డ్రెస్ విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. కాబట్టి సో వారు సూచించినటువంటి డ్రెస్ లో మాత్రమే రావాలి. కాబట్టి షూ ఎవరు కూడా వేసుకోకూడదు. సో చెప్పులు మాత్రమే వేసుకొని ఎగ్జామ్ రాయాలని చెప్పేసి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఆ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు ఎగ్జామ్ రాయాలని చెప్పేసి ఇప్పటికే ఎన్టీఏ చెప్పడం జరిగింది. కాబట్టి పరీక్ష రాసే వారందరికి కూడా అదేవిధంగా దేశవ్యాప్తంగా రాస్తున్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నీట్ పరీక్షకు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఏపీలో 185 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీలో 65,790 మంది నీట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. సో అక్కడ కూడా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పేసి ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించడం జరిగింది. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రశ్న జవాబు పత్రాల రవాణాకు ప్రత్యేక పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా ఈ యొక్క ప్రశ్నలకు సంబంధించి జవాబు పత్రాలకు సంబంధించినటువంటి యొక్క పేపర్స్ తరలించేందుకు ముందు ఒక పోలీస్ కాన్వాయ్ ఉంటుంది, వెనకాల ఒక పోలీస్ కాన్వాయ్ ఉంటుంది. సో పటిష్టమైన భద్రత మధ్య పరీక్షా కేంద్రాల వద్దకు ప్రశ్న జవాబు పత్రాలకు సంబంధించినటువంటి వారిని కూడా అక్కడికి చేరుకుంటాయి. అక్కడ చేరుకున్న తర్వాత సో అందరి సమక్షంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. సీసీ కెమెరాల సమక్షంలోనే వాటిని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పరీక్షా కేంద్రాల దాదాపుగా 100 మీటర్స్ లో ఇప్పటికే మనం చెప్పినట్టుగా ఇంటర్నెట్స్ కంప్లీట్ గా బంద్ చేశారు. యాక్చువల్ గా జిరాక్స్ కేంద్రాలను కూడా గతంలో బంద్ ఉండేది, ఇప్పుడు ఇంటర్నెట్ బంద్ చేశారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన సందర్భంగా ఈసారి కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే టెలిగ్రామ్ యాప్ దాదాపుగా కొన్ని రోజుల వరకు కూడా బంద్ పెట్టారు. సో ఇప్పుడు కూడా పరీక్షా కేంద్రాల వద్ద ఇంటర్నెట్ సేవలు కంప్లీట్ గా బంద్ ఉంటాయి. అంటే ముఖ్యంగా మనకి ఎక్కడైతే పరీక్షా కేంద్రం ఉంటుందో సో
సో అక్కడ దాదాపు 100 మీటర్స్ లోపు ఇంటర్నెట్ సేవలు కంప్లీట్ గా బంద్ పెడతారు. సో అక్కడ నుంచి ఎవరెవరు ఎటువంటి పత్రాలు ఏమన్నా పంపిస్తున్నారు ఏంటని కూడా గట్టి నిఘా కూడా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు పోలీసు భద్రతా పర్యవేక్షణలోనే ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి గతంలో చేసినటువంటి తప్పిదాలు ఏవైతున్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి జరగకుండా పటిష్టంగా ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇక తెలంగాణ అదేవిధంగా ఏపీలో మాత్రం పరీక్షకు సంబంధించి విద్యార్థులు రాసిన అందరూ కూడా ఇప్పటికే పరీక్షా కేంద్రం వద్ద చేరుకున్నారు. మరి కాసేపట్లో దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సైదులు.